మోడీ సాధిస్తున్న విజయాలు రాహుల్ సాధిస్తారు. ఎందుకంటే రాహుల్ వాళ్ళ ప్రధాన అభ్యర్థి, మోడీ ఆల్రెడీ ప్రధానమంత్రి. వీళ్ళిద్దరి మధ్యన పోటీలో స్ట్రైక్ రేట్ చూస్తారు. అదే ఇప్పుడు ప్రధానంగా మోడీ పట్ల ఆదరణ ఉన్నా లేకపోయినా రాహుల్ పట్ల విముఖతకి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇట్లాంటి వాళ్ళందరూ మాట్లాడడానికి కారణమవుతుంది. స్ట్రైక్ రేట్ వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ వచ్చేటప్పటికి ఒరిస్సాలో ఏదైతే ఇతను తిరిగాడో రాహుల్ గాంధీ 145కి గాను 14, 9.7% స్ట్రైక్ రేట్ అయితే బీజేపీ స్ట్రైక్ రేట్ 147కి 78, అంటే టోటల్గా గెలుపుల లెక్కన అక్కడ 53% స్ట్రైక్ రేటు. మహారాష్ట్రలో రాహుల్కి 15.8% స్ట్రైక్ రేట్ అయితే బీజేపీ 88.6% స్ట్రైక్ రేట్. నాగాల్యాండ్లో కాంగ్రెస్ 8.7% అయితే బీజేపీ 60%. త్రిపురలో 5% రాహుల్ అయితే బీజేపీ 53.3% మోడీ. మధ్యప్రదేశ్లో 28.7% స్ట్రైక్ రేటు రాహుల్ది అయితే 70.9% మోడీది. ఆంధ్రప్రదేశ్లో 0 కాంగ్రెస్కి, అదే వీళ్ళది 80% బీజేపీది. ఇక్కడ 10కి గాను 8 గెలిచారు కదా. అరుణాచల్ ప్రదేశ్లో 20కి 1 గెలుచుకుని 5% స్ట్రైక్ రేట్ కాంగ్రెస్ది అయితే 50లో 36 గెలుచుకుని 72% స్ట్రైక్ రేటు మోడీది. మరి దీన్ని బట్టి ఏంటి అని అడుగుతున్నారు.